దొరుకుతుంది. వ్యక్తిగతముగా నీకు నీ హృదయము కొరకు స్వతంత్రము ఎక్కడ దొరుకుతుంది? మన సృష్టికర్త దేవుడు ఆ ప్రశ్నకు ఆయన వాక్యము ద్వారా జవాబు ఇస్తున్నాడు. దేవుని వాక్యము నుండి నేను కొన్ని వచనములు చదువుతాను. లూకా సువార్త 18వ అధ్యాయములో 3వ వచనం నుండి, అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పెను, మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒక్కటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదక వెళ్ళదా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును గదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఈ ఉపమానములో ప్రభువైన యేసుక్రీస్తు ఎవరి గురించి చెప్పారు? మొదటిగా ఆయన కాపరి గురించి చెప్పారు. ఈ కాపరి ఎవరు? యేసుక్రీస్తు నేను యోహాను సువార్త ఒక వచనం చదువుకుందాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అని చెప్పారు. యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు, మన పాపముల కొరకు సిలువలో మరణించాడు. ఆయన సిలువలో పాప క్షమాపణ కొరకు బలిగా మారాడు. తరువాత ఈ ఉపమానములో లూకా సువార్తలో 100 గొర్రెలు ఉన్నాయి. ఈ గొర్రెలు దేనికి సాదృశ్యముగా ఉన్నాయి? దేవుడు మన సృష్టికర్త, మనమందరము దేవుని గొర్రెలు. బైబిల్ యెషయా గ్రంథము మనమందరము గొర్రెల వలె. తరువాత మనము ఈ వచనములలో 2 గుంపులను చూడవచ్చు. 2 గొర్రె గుంపులను. మొదటి గుంపు 99 గొర్రెలు. రెండవ గుంపు తప్పిపోయిన ఒక్క గొర్రె. 99 గొర్రెలు మేము నీతిమంతులముగా ఉన్నాము అని ఆలోచిస్తున్నారు. కాబట్టి మేము మారు మనసు పొందాల్సిన అవసరం లేదు అని ఆలోచిస్తున్నారు. మేము నీతిమంతులముగా ఉన్నాము. తప్పిపోయిన ఒక్క గొర్రె
దేనికి సాదృశ్యముగా ఉంది? తప్పిపోయిన ఒక్క గొర్రె